చేయొచ్చు. మా వైఫ్ చూసారు కదా, చేసిన తర్వాత తను జిప్ వేయలేక సడన్గా మా మామయ్య గారు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. చూసారు అంత పట్టుకొని సింపుల్గా క్లియర్గా వేయడం కూడా, అది కూడా ప్యాక్ చేయడానికి హెల్ప్ కావాలి లేడీస్కి. సో చూడండి అలా లైట్గా నేను కూడా అందరూ వచ్చారు లోపలికి డ్రాప్ చేయడానికి. మా బ్రదర్ అందరూ వచ్చారు. ఫీచర్స్ అన్నీ ఉంటాయి కదా కామన్గా. సో బాగుంటుంది, మీరు చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా నుంచి మా యొక్క బోర్డింగ్ పాస్ అనేది మేము కలెక్ట్ చేసుకొని చూసారు కదా, మా ఇద్దరు బోర్డింగ్ పాస్లు. సో వాళ్ళవి కూడా ముగ్గురి కూడా తీసుకున్నాక మా బ్యాగ్స్ అన్నీ కూడా మేము వెయిట్ చూపించి మేము పంపించాం. సో మా హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి పట్టుకొని మేము స్టార్ట్ అయ్యాం ఫ్లైట్కి. మాకు టైమింగ్ అయిందంటే ఆల్మోస్ట్ గేట్ నెంబర్ ఇచ్చారు, సంథింగ్ 2-3 ఎగ్జాక్ట్ ఐడియా లేదు, చూద్దరు కానీ. సో మాది ఇచ్చాక మా గేట్ నెంబర్ దగ్గరికి మేము వెళ్ళిపోయాం మా డైరెక్టర్గా ఫ్లైట్ దగ్గరికి. సో మా వాళ్ళు కూడా ఏంట్రా మొత్తం బ్లాగ్స్ అన్నీ బాగా తీస్తున్నట్టున్నావు అని మా వాళ్ళు ఫస్ట్ నుంచి అంటున్నాడు. సర్లీ సార్ ట్రై చేద్దాం, కొత్తగా ప్రతిసారి కుకింగ్ వీడియోసే కాదు బ్లాగ్స్ తోటి కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ఎలాగైనా లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం కదా, మన వ్యూవర్స్తో షేర్ చేసుకుంటే బెటర్ ఉంటుందని నేను తీస్తున్నాను అని చెప్పాను. సో ఫైనల్లీ ఫ్లైట్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసారు కదా ఎయిర్పోర్ట్లో. సో హాయ్ 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 చెప్తుంది చూసారా. స్టార్టింగ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఇచ్చారు, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, ఇంకా వెల్కమ్ డ్రింక్ టైప్స్ అనమాట. దాంతో మన కోక్ అయితే కోకు, అదే మన అదర్వైజ్ మన చాయిస్ అనమాట. సో నేనైతే ఒక కోకు ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాను మనకి ఆల్రెడీ. సో దాంతో మన యొక్క చికెన్ శాండ్విచ్ అయితే మాత్రం బాగానే తిన్నాం, బట్ పన్నీర్ అయితే మాత్రం అలా ఉంటుంది, వేస్ట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి.